హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు డేవిడ్ గారు. డేవిడ్ గారు ఎవరో కాదు, బిగ్ బాస్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా డేవిడ్ గారి దగ్గర టాటూ వేసుకుంటూ ఉంటారు. అండ్ ఎవరైతే విన్నర్స్ అయి వచ్చిన వాళ్ళు కూడా టాటూ వేయించుకునే వాళ్ళు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. సో ఈ రోజు మనం డేవిడ్ గారితో ఉన్నాము. అసలు ఎవరెవరు వేయించుకున్నారు, ఏంటిది అన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సో నేను విన్నాను మీ దగ్గర నుంచి చాలా మంది టాటూస్ వేయించుకొని వెళ్లారు. పెద్ద పెద్ద హీరోయిన్లు, ఆర్టిస్టులు, బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళందరూ. సో ఎవరు ఏంటి ఈ సీజన్‌లో ఎవరెవరికి టాటూస్ వేశారు మీరు? మేడం యాక్చువల్ చెప్పాలంటే చాలా చిన్న యాంకర్స్ దగ్గర నుంచి చాలా పెద్ద సెలబ్రిటీస్ వరకు అండ్ ఈవెన్ ప్రదీప్ గారు కూడా కొన్ని షోస్‌లో చెప్పారు. అండ్ జీ తెలుగులో కూడా నేను లైవ్‌లో చేసొచ్చాను. 4, 5 మెంబర్స్ సెలబ్రిటీస్‌కి. అండ్ అది గాక వెరీ స్పెషల్ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ కూడా నేను యాంకిల్ పైన మూవీ బేస్డ్ టాటూ చేశాను. అండ్ దట్ ఈస్ వెరీ ఫేమస్ టాటూ. అండ్ అది గాక ఇంతకుముందు సెలబ్రిటీ 'వసంత్ కృష్ణ' కూడా మా కస్టమరే. అంతకుముందు క్లయింట్స్ అండ్ 'జబర్దస్త్' అండ్ మన మూవీకి వెళ్ళిపోతే ఇంకా ఓల్డ్‌కెళ్ళిపోతే 'హేమ' గారి దగ్గర నుంచి, 'బ్రహ్మానందం' గారి కో స్టార్ 'హేమ' దగ్గర నుంచి చాలా మందికి మనం టాటూ చేసాము. విత్ చాలా అన్నీ పిక్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అండ్ ఐ యామ్ వెరీ గ్లాడ్ టు దెమ్. ఐ యామ్ థాంక్‌ఫుల్ టు దెమ్. సో చూసుకుంటే గనక మీరందరూ వేసిన ప్రతి ఒక్కళ్ళందరూ చాలా మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారు. సో మీ దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళు సజెషన్ అడుగుతారా? లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదైనా రిఫరెన్స్ తీసుకొనొచ్చి నాకిలా కావాలని అడుగుతారా టాటూ వేయడానికి? అండ్ టాటూ వేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయంటారు. చెప్తారా దాని గురించి? మ్యామ్ యాక్చువల్లీ ఐ యామ్ బీఎస్సీ సైన్స్ స్టూడెంట్. యువర్ క్వెషన్ ఈస్ వెరీ జెన్యూన్. టాటూ ఏసుకుంటే ప్రాబ్లమ్ ఉండదు. టాటూ ఏసుకుంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఒకరికి యూజ్ చేసిన థింగ్స్ ఒకరు యూజ్ చేయడం గానీ, అన్‌ప్రొఫెషనల్ దగ్గరికెళ్ళడం గానీ, ఇలాంటివి చేస్తా. ఐ యామ్ బీఎస్సీ సైన్స్ స్టూడెంట్ కాబట్టి. ఇంకోటి నా కస్టమర్స్ మొత్తం డాక్టర్స్, లాయర్స్ అండ్ సెలబ్రిటీసే ఇప్పటి వరకు. వేర్ సమ్ పీపుల్ మిడిల్ క్లాస్. సో దిస్ ఈజ్ అవర్ హైదరాబాద్ కాబట్టి మిడిల్ క్లాస్ కూడా మన ఫ్యామిలీ కాబట్టి మనం సపోర్ట్ చేయాలి. అప్ అన్నా, డౌన్ ఉన్నా సరే మన బడ్జెట్‌లో మనం టాటూస్ జేయాలి. సో, వి ఆర్ సిన్స్ 2006 కాబట్టి అందరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో, అలా ఎళ్ళిపోతే నా కస్టమర్స్ డాక్టర్స్, లాయర్స్ అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ గూడా ఉన్నారు. మనం ఇగ అన్నీ రివీల్ చేయొద్దు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గూడా ఉన్నారు. అండ్ లీగల్‌గా అయితే ప్రదీప్ గారు గూడా స్టేజ్ పైన జెప్పారు లాస్ట్ టైము జీ తెలుగులో. హి ఈజ్ మై టాటూ ఆర్టిస్ట్ అనేసి. ఇలా చెప్పుకుంటూ ఎళ్ళిపోతే నా దగ్గర ప్రూఫ్స్ గూడా ఉన్నాయి. విత్ పిక్స్ గూడా ఉన్నాయి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మై కస్టమర్స్ ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ దే చూస్ వాట్ దే వాంట్ ఫర్ లైఫ్. ఈవెన్ ఇప్పుడు మన 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ తీసుకున్నా గూడా ఆమె సినిమాటిక్ సంబంధించింది డ్రామా గురించే తీసుకుంది. 'ద మాస్క్', 'ద ఫేస్', 'ద స్మైల్', 'ద క్రై' అనే థీమ్‌లో తను తీసుకున్నారు. యాంకిల్ పైన ఏసుకున్నారు. సో, ఐ యామ్ వెరీ గ్లాడ్ టు దెమ్. సో, ఇలా ఉంటుంది. సో అంటే చాలా మందికి ఈ టాటూ వేసుకోవడం వల్ల అంటే నేను విన్నాను హెయిర్ హోస్టెస్ జాబ్స్ కానీ సమ్ ఇష్యూస్ అవుతాయి జాబ్స్‌లో కూడా అని విన్నాను. ఇట్స్ ఇట్ ట్రూ? మ్యామ్ యాక్చువల్లీ మిలిటరీ అండ్ పోలీస్ అండ్ హెయిర్ హోస్టెస్ ఏందంటే ఎక్స్‌పోజింగ్ ప్లేస్‌లో టాటూస్ ఉండొద్దు. దిస్ ఈజ్ ట్రూ. ఎక్స్‌పోజింగ్ ప్లేస్ మనం సెల్యూట్ జేస్తాము. మన నెక్, ఎయిర్ హోస్టెస్ హ్యాండ్స్, లెగ్స్ వీటిపైన ఉండదు. హైడింగ్ ప్లేస్‌లో ఎన్ని టాటూస్ ఉన్నా ఓన్లీ మిలిటరీ అండ్ పోలీస్ అండ్ హెయిర్ హోస్టెస్. ఎక్సెప్ట్ కలెక్టర్ గూడా ఆ ప్రాబ్లమ్ లేదు. కలెక్టర్ జాబ్‌కి ట్రై చేసే వాళ్ళకి గూడా ఆ ప్రాబ్లమ్ లేదు. ఇంకా ఏ ప్రొఫెషన్ ఇప్పుడు ఫారెన్‌కెళ్ళాలనుకుంటారు. వాళ్ళు గూడా ఇప్పుడు సింపుల్ చెప్తున్నాను. మన 'విరాట్ కోహ్లీ' ఉన్నాడు. 'విరాట్ కోహ్లీకి' ఉన్న టాటూస్ ఎవ్వరికీ లేవు. 'విరాట్ కోహ్లీ' ఈస్ ద బిగ్గెస్ట్ ప్లేయర్ అండ్ ఒక సెకండ్‌కి కొన్ని క్రోర్స్ ఎర్న్ చేసే పర్సన్. తను ఏ కంట్రీ అయినా విజిట్ చేస్తాడు. అన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ వర్డ్స్. ఓన్లీ ఏందంటే మిలిటరీ అండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కొన్ని డిపార్ట్‌మెంట్స్‌లో అండ్ ఎయిర్ హోస్టెస్ అంటే వాళ్ళు చాలా నీట్‌గా, యూనిక్‌గా ఉండాలి. అండ్ దే ఆర్ వెరీ ఆహ్, ఎగ్జాక్ట్‌లీ ఏంటంటే చెప్పాలంటే కంట్రీ కోసమే ఉండాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే మాది. మిగతా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ గాని, స్పోర్ట్స్ గాని ఎవ్వరికీ ఇది ఆబ్జెక్షనే కాదు. అలా అంటే అబ్జెక్షన్ అంటే 'విరాట్ కోహ్లీ' ఎందుకేసుకుంటాడు టాటూస్? సో సో ఇప్పుడు చూసుకుంటే గనుక ఈ సీజన్‌లో 'బిగ్ బాస్ 9' సీజన్‌లో మీ దగ్గర నుంచి శ్రీజ తమ్ము ఏయించుకున్నారా? ఇంకెవరైనా ఏయించుకున్నారా? తను ఏయించుకుంటే గనుక దానికి మీనింగ్‌ఫుల్ ఏమన్నా ఉందా? వెళ్ళేటప్పుడే ఏయించుకున్నారా? యాక్చువల్లీ ఈ టాస్క్ 2, 3 మెంబర్స్‌కొచ్చిందండి. హ్మ్. 2, 3 మెంబర్స్‌లో 2 మెంబర్స్ ఫైనల్ అయ్యారు. హ్మ్. ఆ 2 మెంబర్స్ ఎవరు ఫైనల్ అయ్యారో ఆల్రెడీ ఆడియన్స్ అందరికి తెలుసు. అందులో ఆహ్, ఇక్కడ ఫోర్ హెడ్ పైన కావాలని జెప్పేసి బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చారు. సో, ఆ ఆప్షన్‌లో ఒక పర్సన్ డ్రాప్ అయిపోయారు. అది గూడా అందరికి గూడా తెలుసు. ఆడియన్స్ అందరికి ఆల్రెడీ తెలుసు.
సో, ఆ 4 పైన గూడా 'బిగ్ బాస్' కోసం స్టాండింగ్ ఇచ్చింది శ్రీజ. సో, స్టాండింగ్ ఇచ్చినప్పుడు 'బిగ్ బాస్' ఎంత కైండ్లీ పర్సన్ అంటే, మన దగ్గరికి ఒక పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళ కెరియర్ ఖరాబ్ చేయొద్దని జెప్పేసి, వాళ్ళ కోసం థింక్ చేసిన పర్సన్ ఎవరైతే ఉంటారో అతను 'బిగ్ బాస్.' ఓకే. వాట్ ఎవర్ ఈస్ డైరెక్టర్, వాట్ ఈస్ ఎ ప్రొడ్యూసర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో, తాను ఏం థింక్ చేశాడంటే, అందరూ డ్రాప్ అయిపోయినాక ఎవరైతే స్టాండింగ్ ఉంటారో వాళ్ళకేం ఛాన్స్ ఇచ్చారంటే, యూ కెన్ గెట్ యువర్ ఫోరమ్ అంటే ఈ ప్లేస్‌లో. ఇప్పుడు నా టాటూ ఉంది గదా! ఈ ప్లేస్‌లో మీరేసుకుంటారా అని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళేమన్నారంటే, ఐ యామ్ రెడీ టు గెట్ ఇట్. అప్పుడు ఐ లవ్ 'బిగ్ బాస్' అని వాళ్ళక్కడ ఏసుకున్నారు. ఇది ట్రూలీ పర్మనెంట్ టాటూ. నో టెంపరవరీ టాటూ. ఐ యామ్ ద గ్యారంటీ. ఓకే. సో, ఇది ట్రూ. అది జరిగింది అండ్ వెరీ జెన్యూన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో చూసారు కదండి, మనకి చాలా డౌట్స్ ఉంటాయి. నిజంగానే 'బిగ్ బాస్'లో టాటూస్ ఏయించుకుంటారా? లేదు అంటే దాన్ని ఊరికే ఫేక్‌గా చెప్తారా అని చెప్పేసి. లేదండి, నిజంగానే ఎవరైతే టాటూ వేశారో, ఎవరైతే స్టేజ్ మీదకి వెళ్లారో, డైరెక్ట్‌గా లైవ్‌లోనే తినే టాటూ వేశారని చెప్పి. సో ఎవరైతే ఈ టాటూ వేశారో ఆ పర్సన్ పేరు డేవిడ్ అండి. సో మనం చాలా లైవ్‌లో చూసాము. ఇంతకుముందు చాలా వీడియోస్‌లో చూసాము. నాట్ ఓన్లీ 'బిగ్ బాస్', జీ తెలుగు లాంటి షోస్‌లో కూడా మనం చూడడం జరిగింది. సో మనకి చాలా డౌట్స్ కూడా ఉంటాయి. ఊరికే 'బిగ్ బాస్'కొచ్చే వాళ్ళందరికీ మనం ఇలా చేయించుకుంటామా? లేదు, ఏదో ఊరికే అనుకుంటాం. లేదు, గీతా మాధురి గారు వీళ్ళందరూ ఆల్రెడీ ఇంతకు ముందోళ్ళు 'బిగ్ బాస్'కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది టాటూస్ ఏసుకున్నారు. సో ఈ టాటూస్ ఏసుకునేయన్ని నిజమే. అండ్ శ్రీముఖి గారు కూడా టాటూ వేసుకున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ అలానే ఉంది. సో ఇవన్నీ ఫేక్ అయితే కాదు. ఇదంతా రియల్ అండి. సో డేవిడ్ అనే పర్సన్ మనకేశారు. డెఫినెట్‌గా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్న ఆంధ్రప్రభ నేను మీ